హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పిఎఫ్ అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందు ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి యూఏఎన్ లాగిన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ అయ్యాక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇప్పుడు మనం పిఎఫ్ అమౌంట్ ని విత్డ్రా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఫామ్ 31 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇలా పిఎఫ్ మెంబర్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆ అకౌంట్ నెంబర్ మీరు కేవైసీలో ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ని ఇవ్వాలన్నమాట. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాక వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు ఒక పాపప్ వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, దాని పక్కన చిన్న డౌన్ ఆరో అయితే ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ అడ్వాన్స్ ఫామ్ 31 అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఓన్లీ పిఎఫ్ అడ్వాన్స్ మాత్రమే తీసుకోగలరు, టోటల్ అమౌంట్ అయితే తీసుకోలేరు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఇంతకు ముందు ఏ కంపెనీలో వర్క్ చేశారో వాటి అకౌంట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మీరు ఏ అకౌంట్ నుండి అయితే అమౌంట్ తీసుకోవాలనుకుంటారో ఆ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద రీజన్ ఇవ్వాలన్నమాట, పిఎఫ్ ఎందుకు తీసుకుంటున్నారు అని. సో ఇక్కడ ఇల్నెస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ అకౌంట్ లో ఎంత అమౌంట్ అయితే ఉందో దాన్ని బట్టి ఇక్కడ అమౌంట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఎంప్లాయ్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్లోడ్ చెక్ బుక్ ఆర్ పాస్బుక్ అని ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ చేయడానికి మాత్రం ఎలాంటి ఆప్షన్ లేదు. ఎందుకంటే మనం రీసెంట్ గా ఈపీఎఫ్ లో బ్యాంక్ అకౌంట్ ని కనుక అప్డేట్ చేసుకుంటే ఇలా మనకు చెక్ ని కానీ పాస్బుక్ ని కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మన బ్యాంక్ అనేది ఆన్లైన్ లో వెరిఫై అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తే కనుక ఒక కాపీని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకు ఇలా గ్రీన్ కలర్ లో సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది అనమాట. క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ చూపిస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత దీని స్టాటస్ చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ హోమ్ లోకి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ లో ట్రాక్ క్లెయిమ్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎన్నిసార్లు పిఎఫ్ విత్డ్రా చేసుకున్నాం అనేది డీటెయిల్ గా చూపిస్తుంది అనమాట. అలాగే ఫస్ట్ ఇది ఉంది కదా, అది మనం ఇప్పుడు అప్లై చేసుకున్నది అనమాట. ఇప్పుడైతే ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అని చూపిస్తుంది. ఒక రోజు తర్వాత చెక్ చేసుకుంటే ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. ఒక 2-3 డేస్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక మెసేజ్ అయితే వస్తుంది, యువర్ క్లెయిమ్ ఈస్ అండర్ ప్రాసెస్, ఇట్ విల్ బి సెటిల్డ్ షార్ట్లీ అని. అలా మెసేజ్ వచ్చిన రోజు కానీ లేదా ఆ నెక్స్ట్ డే కానీ మనకు అమౌంట్ అనేది బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.